యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహకారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే సింహరాశి జాతకులకు అధిపతి సూర్యుడు. మిథున రాశి సంచారము, మిథున రాశి బుధుడి యొక్క రాశి, ఇక శుక్రుడి యొక్క సంచారము. ఈ 3 విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే సింహరాశి వారికి మిథున రాశి అంటే ఏకాదశ స్థానం అవుతుంది, అంటే లాభస్థానంలో సంచారం అన్నమాట. లాభస్థానంలో సంచారము బాగా కలిసి వస్తుంది, మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక మిథున రాశి కూడాను మిత్రస్థానము, మిత్రస్థానంలో సంచారము కనుక ఆదాయము బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన ఈ సమయం లోపల అంటే శుక్రుడి యొక్క సంచారం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది, డబ్బు వస్తుంది. ఇకపోతే కొన్ని విషయాలలో అంటే వేద ప్రభావం మూలకంగా ఈ 11వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ పాపగ్రహ వేద మూలకంగా కొంత ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి, పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా గుర్తింపు వస్తుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళాకారులకు, సంగీత సాహిత్యవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను గుర్తింపు లభిస్తుంది, పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం బాగా ఉంది.
వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయము. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా లాభస్థానం గనక మీకు రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. సంతానం ద్వారా అంటే పిల్లలు, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ సంపాదన, వీటి మూలకంగా మీ లోపల ఒక ఆనందము, సంతృప్తి, సంతోషము అనేటువంటిది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త స్నేహితులు భవిష్యత్తులో మీకు చాలా మంచి సలహాలు ఇవ్వడానికై ఈ సమయంలో ముందుకు వస్తారు. గౌరవప్రదమైనటువంటి సమావేశాలు, స్నేహితులతో కలుసుకోవడము, ఇలాంటివి కూడాను ఈ సమయంలో సంభవిస్తాయి. విదేశీ సంబంధాలు బలపడతాయి. పెట్టుబడుల ద్వారా లాభం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంపత్యం లోపల మీకు చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి సమయము. కళాత్మకంగా ప్రతిభను మీరు ప్రదర్శిస్తారు. మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలు, సంతోషము కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహన సౌఖ్యము, కొత్త వ్యాపార ఆలోచన, సాహసంతో పనులు ప్రారంభించినప్పటికీ కొంత మనస్సు నిలుపుతారు. బుద్ధి, విచక్షణ జ్ఞానాన్ని కూడాను ఉపయోగిస్తారు. తద్వారా మీరు చాలా లాభాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహము చాలా బలీయంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది? శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా? విపరీత వేద ఏదైనా ఉందా? వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే? ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము,
అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.